అరే నిన్న ఐతారం అయింది కానీ లేకుంటేనా నేను సూపర్ వార్త మీకు చెప్తుంటే ఆహా ఆటలు పాటలు పద్యాలు నాటకాలు ఏషాలు ఓహో ఏమన్నా జరిగినాయా ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ చూస్తే చిన్నగా లేదు తెలుగు జాతి గొప్పతనం మొత్తంకి ఒక్క మీటింగ్లోనే కనబడ్డది మరి అదేందో మీరు కూడా చూడండి అమాంతం ఆకాశంలోకెళ్ళి టికెట్ లేకుండా వచ్చినట్టు వచ్చిండు కదా శ్రీకృష్ణదేవరాయల వారు ఆటపాటలతోని ఎల్కని చెప్తుండు అన్నగారా అరే ఆయన నిజంగా నాలాగానే ఉన్నారే ఆయన నీలాగుండు కాదు ఆయన మీ నాయన రామారావు సారు ఎంత ఏషం కడితే మాత్రం మీ నాయననే మర్చిపోతావా లేపాక్షి పండుగకు శ్రీకృష్ణదేవరాయల ఏషం కట్టిండు మన బాలయ్య బాబు హగో ఆడ చూపించిండు గీ పర్ఫార్మెన్స్ మా వారసులు అచ్యుత దేవరాయల కాలంలో ఆయన కట్ కట్ అష్ట దిగ్గజాలు ఆగమాగం చేస్తున్నాయి సార్ని జర కన్ఫ్యూజ్ చేయకుండ్రయ్యా మీకేదైనా కోరుకుంటే కోరుకోండి కానీ ఈ రాయలసీమలో మళ్ళీ పుట్టండి స్వామి మళ్ళా ఉట్టుడేంద్రా నాయనా ఆల్రెడీ ఉట్టిండు హిందూపురాన్ని నేల్తుండు మీకు అర్థం కాకుంటే ఎవ్వలేం చేస్తారు డ్రామా అయిపోయింది కానీ ఇక సన్మానాల కార్యం చక్కబెట్టుండ్రి అబ్బా ఎంత పెద్ద దండనో ఇగో ఈ తీర్ల డైరెక్టర్ యాక్టర్ మాటలు పాటలతోని బాలయ్య బాబు తీసిన లేపాక్షి సినిమా దిగ్విజయంగా అన్నాక శుభం కరటు పడ్డది.